జూన్ 12, 21, 25 తేదీలో ఒక 4 ట్యాంకులు వచ్చినాయి. ఈ 4 ట్యాంకుల్ని మేము టెస్ట్ చేస్తే దాంట్లో జంతువుల కొవ్వు ఉందని ఇదిగో ఈ రిపోర్ట్ ఏదో ఒక దారిపోయిన దానయ్య ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి గతంలో ఇదే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సరఫరా చేశారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఉంది కాబట్టి గతంలో కూడా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చచ్చు విమర్శ చేశాడు. కానీ వాస్తవం ఏంటంటే అండి, ఇక్కడ మీకు ఒక వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ రోజు వచ్చింది 4 ట్యాంకులు కాదు, ఆ రోజు వచ్చింది 8 ట్యాంకులు. 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు పాస్ అయిపోయినాయి, 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. ఇదిగో ఆ 4 ట్యాంకర్లకు సంబంధించి వివరాలు ఇవి. ఓకే, అంటే ఒకసారి వచ్చినటువంటి 8 ట్యాంకర్లో 4 రిజెక్ట్ అయినాయి, 4 పాస్ అయినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 4 ఫెయిల్ అయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ట్యాంకులన్నీ ఫెయిల్ అయినట్టే అని అంటున్నారు. మరి మీరు కదా ఈ 4 ట్యాంకులు పాస్ చేసి వాడింది. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏం చెప్పారు, చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఈ బోలే బాబా గురించి చెప్తున్నాను సార్. సార్ కొంతమంది హిందువులు కానీ మరొకరైనా కానీ ఎవరైనా కానీ అందరం కూడా శ్రద్ధగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను కేవలం ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొన్నటువంటి అంశాలనే చదువుతున్నా. ఈ బోలే బాబా డైరీకి సంబంధించి 2018-19 కాలంలో ఒక పెద్ద మతలబు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి చూడాలా. నాకు తెలుసు మీకు ఈశ్వర్ గారు అంటే బాగా ఇష్టమని, ఈశ్వర్ గారి డిబేట్ మీరు చూస్తారని నాకు తెలుసు. కాబట్టి చూసే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటంటే 2018 ఏప్రిల్ 17వ తేదీన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ఈవో సింగల్ గారు, అప్పుడు కూడా ఈవో సింగల్ గారే, మీరిద్దరూ కలిసి ఒక 5గురు బృందాన్ని ఈ బోలే బాబా ప్లాంట్ దగ్గరికి పంపించారు. వారి పేర్లు కూడా చెబుతా, ఇబ్బంది ఏం లేదు మాకు చెప్పడానికి. డాక్టర్ హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, డాక్టర్ పి జగదీశ్వర్ రెడ్డి జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పెక్ట్, వీళ్ళ ముగ్గురిని బోలే బాబా డైరీ దగ్గరికి పంపించారు. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్. ఈ రిపోర్ట్ ఏం చెప్పారంటే, బోలే బాబా ప్లాంట్ లో పర్ డే 1,33,500 లీటర్ల కౌ మిల్క్ ప్రొక్యూర్ చేస్తుంది. వారు 4 టన్నుల కౌ గీ పర్ డే ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ వారికి ఉంది అని చెప్తూ, బోలే బాబా డైరీ, మరొకసారి వినండి ప్రజలారా, బోలే బాబా డైరీ యావరేజ్గా 90 టన్నులు పర్ నెల, పర్ మంత్ 90 టన్నుల స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని షిరిడి సాయిబాబా టెంపుల్కి కూడా ఇది సప్లై చేస్తుంది. సుమారుగా 8,91,80,000 విలువ చేసేటువంటి స్వచ్ఛమైన గీ నెయ్యిని, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని, 2,816 క్వింటాల ఆవు నెయ్యిని షిరిడి సాయిబాబా సన్నిధానానికి, దేవస్థానానికి బోలే బాబా డైరీ సప్లై చేస్తుందని వారి రిపోర్ట్లో వారు రాసి, తద్వారా బోలే బాబా డైరీకి అనుమతులు మంజూరు చేసి టీటీడీ దేవాలయంలో ఫిబ్రవరి 19, 2019వ తేదీన, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అనిల్ కుమార్ సింఘల్ గారు ఈవోగా ఉన్న టైంలో 82,000 కేజీల ఆవు నెయ్యిని బోలే బాబా ద్వారా కొనుగోలు చేసి, పైగా మరో 12,300 కేజీల అదనపు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని తీసుకొని వచ్చి లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకు అమ్మారు. ఈరోజు నేనేం చెబుతున్నానంటే, మీరు చెప్పినటువంటి 4 ట్యాంకర్లలో ఏదో కొవ్వు కలిసిందని మా పైన ఆరోపణ చేసి 2019, 2024 మధ్యలో జరిగినటువంటి సప్లై చేసినటువంటి అన్ని లడ్డూల్లో కూడా కొవ్వు కరిగిందని మీరు చెప్తున్నారు, కలిసిందని చెప్తున్నారే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తమరి బృందం బోలే బాబా డైరీ, బోలే బాబా ప్లాంట్ సందర్శించి
బోలేబాబా నెయ్యిని షిరిడి సాయినాథుడి యొక్క సన్నిధానంలో కూడా వాడుతున్నారు. 2,800 క్వింటాలు పర్ మంత్ 90 టన్నులు వాడుతున్నారు. ఎస్. తద్వారా మేము కూడా సుమారుగా 94,000 కేజీల నెయ్యిని మీ హయాంలో కూడా వాడారు కదయ్యా. మీరు కూడా వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు కదయ్యా, మీరు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారు కదయ్యా అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రజలకు తీసుకురాలేదు? Yes. ఇది ఛార్జ్ షీట్ లో 62, 63 పేజీల్లో స్పష్టంగా సిబిఐ నిర్ధారించి రాసినటువంటి అంశాన్ని నేను తెలియజేస్తున్నా. ఓకే. ఈ రోజు మేము కూడా అడుగుతున్నాం. సెప్టెంబర్ 23, 2019 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇదే ప్లాంట్ ని సందర్శించి వారి దగ్గర ఎటువంటి కౌస్ లేవని, వారు ఎక్కడా ప్రొక్యూర్మెంట్ చేయట్లేదని సెప్టెంబర్ 23, 2019 ఇదే బోలేబాబా డైరీని రిజెక్ట్ చేసి బ్లాక్ లిస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిన విషయాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు అనేది మేము అడుగుతున్నాం.